సార్, మీరు చైర్మన్ అయిన రెండో రోజే అంత పెద్ద డీల్ సక్సెస్ చేయించారు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంపెనీకి డీల్ రాగానే మాకు బోనస్ ఇవ్వడం చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్రణవి, ఈ డీల్ సక్సెస్ కావడానికి కారణం నువ్వే. నీ వల్ల కంపెనీ రెప్యుటేషన్ ఇంక్రీజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు బావా, నేను కోరుకున్నది ఒక్కటే, నువ్వెప్పుడూ సక్సెస్లో ఉంటూ సంతోషంగా ఉండాలి. బిజినెస్లో నీకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకోవాలి. అది చూసి నేను హ్యాపీగా ఉంటాను. ప్రణవి, సారీ బావా, ఏదో నువ్వు సక్సెస్ అయ్యావన్న ఎమోషన్లో అలా. సారీ, డోంట్ మైండ్ బావా. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇదే కరెక్ట్ టైం, ప్లాన్ వర్కౌట్ చెయ్యాలి. అన్నయ్య, ఏంటమ్మా? నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పమ్మా. ప్రణవి వేసిన ఈ డిజైన్స్ ప్రెజెంట్ చేయడం వల్లే మనం ఈ రోజున సేఫ్ అవ్వగలిగాం. మరింత బిజినెస్ మనం సంపాదించగలిగాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదమ్మా. మరి అంత టాలెంట్ ఉన్న ప్రణవి ఆఫీస్కి వచ్చి గౌతమ్కి సపోర్ట్గా ఉంటే కంపెనీకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా. మంచి ఆలోచన. రేపటి నుంచి ప్రణవి ఆఫీస్కి వస్తుంది. డియర్ స్టాఫ్, నా మేనకోడలు ప్రణవి రేపటి నుంచి ఆఫీస్కి వచ్చి బిజినెస్ వ్యవహారాల్లో గౌతమ్కి హెల్ప్ చేస్తుంది. గౌతమ్, ఏమంటావు?